ఎక్స్క్యూజ్ మీ సార్, ఉమ్, పిలిచారంట. పిలిచాను. చెప్పండి సార్. అరే నువ్వు మనిషి వాటగాడిదేవరా? ఆ? అందరి సార్లు నీ మీదే కంప్లైంట్ చేస్తున్నారు. ఆ? అసలు నీ పర్ఫార్మెన్స్ ఏం బాగోట్లేదంట. పర్ఫార్మెన్సా? ఆ, అదేంటి సార్, మొన్న డాన్స్ పర్ఫార్మెన్స్ బాగుందని ప్రైజ్ కూడా ఇచ్చారు కదా. ఆ? డాన్స్ పర్ఫార్మెన్స్ కాదురా, చదువు పర్ఫార్మెన్స్ రా ముండా. ఆ? అరే ఉన్నవే 6 సబ్జెక్టులు, అందులో 4 సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఎలారా? ఆ? అంటే పేపర్ కరెక్షన్ సార్ వాళ్ళు కరెక్ట్ గా చేయలేదనుకుంటా సార్. ఆ? ఏంటి సార్ వాళ్ళు పేపర్ కరెక్షన్ సరిగ్గా చేయలేదా? అవును సార్, లేకపోతే 100 out of 36 వచ్చేది. వీణ్ణి సరేరా, రేపు స్కూల్కి రా. రేపు నీకోసం పేపర్స్ రీకరెక్షన్ పెట్టిస్తా. ఆ? నేను రాను సార్. ఆ? దేనికి రావురా? అంటే సండే కదా సార్, అందుకే నేను రాను. పర్లేదు, నీకోసం స్పెషల్ గా క్లాస్ పెట్టించి సార్లను పిలిపించి రీకరెక్షన్ చేపిస్తా. ఎలా ఎస్కేప్ అవ్వాలి? రేయ్, రేపు రీకరెక్షన్ ఎవరి ముందు జరగబోతుందో తెలుసా? ఎవరి ముందు సార్? ఇంకెవరు? పరువుకే పరువిచ్చే మనిషి, పరువుకే ప్రాణాలు ఇచ్చే మనిషి, పరువు కోసం ప్రాణాలు తీసే మనిషి. అదెవరో కాదురా, మీ నాన్న పరువు ప్రకాష్. ఉండు, మీ నాన్నకు ఫోన్ చేస్తా. ఇది నంబరు. సార్ 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 వద్దు సార్, వద్దు సార్, ఆయనకు మాత్రం ఫోన్ చేయకండి సార్, చంపండి సార్ కావాలంటే, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, వద్దు సార్, వద్దు సార్. సార్ హలో హలో సార్, నమస్కారం సార్. రేపు మీ కొడుకు ఎగ్జామ్ పేపర్స్ రీకరెక్షన్ ఉన్నాయి సార్, కొంచెం మీరు రావాలి సార్. వస్తున్నా. రేపు నీకు మూడిందిరా. వీళ్ళేంటి ఇంకా రాలేదు? అసలు వస్తున్నారా రావట్లేదా? రేయ్, ఏంట్రా అక్కడికి వచ్చావు? మీ నాన్నేడ్రా? మీ నాన్నేడి? వీడేంటి ఇంత కోపంలో ఉన్నాడు? పేపర్ కరెక్షన్ ఆఫీస్ రూమ్ లో కన్నా క్లాస్ రూమ్ లోకి షిఫ్ట్ చేద్దాం. అరే మీ నాన్నని క్లాస్ రూమ్ తీసుకెళ్ళరా, సార్లందరూ అక్కడే ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఏంటి సార్? గుడ్ మార్నింగ్ సరిగ్గా చెప్పట్లేదు, ఇంకా పిల్లలు పాఠాలు ఏం చెప్తారు? ఫస్ట్ గుడ్ మార్నింగ్ సరిగ్గా చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాన్న, ఇదే నాన్న క్లాస్. నాకన్నా ముందు ఎవరు రాకుండా నా పరువు తీస్తున్నారు, చెప్తా. ఈయనొచ్చాడేంటి? సార్, నేను మీ అబ్బాయి తెలుగు సార్ని సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. రేయ్! ఆయన నాకు నమస్కారం పెట్టాడు కదా, నువ్వు ఆయనకి నమస్కారం పెట్టవా? అంటే ఏంటి? ఇప్పుడు బయట అందరికి తెలిస్తే చూడరా పరువు ప్రకాష్ కొడుకు పెద్దల్ని గౌరవించట్లేదు అంటే నా పరువు పోదా? పోతుంది నాన్న. మరి తెలుసుకోడు. నమస్కారం పెట్టు. సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే. మీరు పేపర్ కరెక్షన్ చేయండి సార్. ఏముంది ఇందులో? రేయ్, ఇందులో ఏం రాయలేదు కదరా? రాంగ్ నాన్న. సార్ సార్ సార్, అక్కడ ఒక పద్యం ఉంటుంది సార్, కరెక్ట్ గా చూడండి సార్. పద్యమా? ఏది? ఉంది సార్. ఆ చంద్రుల్లో ఏం పద్యం ఇది? రేయ్, ఏం పద్యం రా ఇది? ఇక్కడ ఏం రాసావో చెప్పు, పద్యంలో చెప్పు. ఆ చంద్రుల్లో చుక్క జారింది ఇది నక్క, నా ఒళ్ళంతా ఆడింది తైతక్క. శబాష్. చెప్పింది ఎక్కడో విన్నానే. సార్, మీరు చెప్పింది పద్యం కాదు సార్, సినిమా పాటని పద్యం రూపంలో వినిపించారు సార్. సినిమా పాటలు రాస్తావారా నిన్ను? ఇదేంటి అడవిలో ఉంది? టైగర్ బ్రో, టైగర్ బ్రో, నన్నేం చెక్ టైగర్ బ్రో. మా నాన్న నన్ను ఎలా నాకు అప్ప టైగర్ బ్రో. కావాలంటే నీకు 5 కేజీలు చికెన్, 5 కేజీలు మటన్, కావాలంటే ఎక్స్ట్రా లివర్ కూడా ఇప్పిస్తా టైగర్ బ్రో. ఏంటి?
ఈ పరువు ప్రకాష్ నే భయపెడదాం అనుకుంటున్నావా? త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ అన్న దగ్గర పంపిమంటావా? నీ తమ్ముడు పులిని కన్ను మీద మింగినట్టు నిన్ను కూడా మింగుతాడు. పంపించాలా? నాన్న 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 सर मैं उसका हिंदी टीचर हूँ सर. गुड मॉर्निंग सर. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. गुड मॉर्निंग. फर्स्ट पुष्पा टाइटल सॉन्ग आता, उसके बाद फीलिंग सॉन्ग आता, उसके बाद इंटरवल, इंटरवल के बाद किसिक सॉन्ग आता. क्लाइमैक्स वेट अच्छा है, पुष्पा 3 के लिए वेट करो. हाँ? सर उन्होंने पूरा पुष्पा स्टोरी लेके आया सर. ఎగ్జామ్ లో సినిమా స్టోరీ రాస్తావారా నిన్ను? ఇదేంటి ఫారెస్ట్ లో ఉంది? అనుకుండా పోయి నన్నేం చేయకు ప్లీజ్. మా నాన్న పరువు ప్రకాష్ ని మింగేసి, నీకు కావాలంటే ఈ హాలీవుడ్ మూవీస్ లో అనుకొండ 10, అనుకొండ 20, అనుకొండ 100 దాకా యాక్టింగ్ చేసి డీల్ కుదురుస్తా. ఏంటి? ఈ పరువు ప్రకాష్ ని మింగుదాం అనుకుంటున్నావా? అంత ధైర్యం ఉందా నీకు? నిన్ను ఇది అయిపోయింది ఈ రోజు. నాన్న ఎవరికి నాన్న ఫోన్ చేస్తున్నావు? చైనాలో నాకు తెలిసిన చెఫ్లున్నారు. వాళ్ళని ఇక్కడ పిలిపించి దీన్ని చంపి స్నేక్ 65, స్నేక్ బిర్యానీ, స్నేక్ సూప్ చేసుకొని దొబ్బి తాగమంటాను. చైనా వాళ్ళంటే ఆ మాత్రం భయం ఉండాలి. సండే రోజు కూడా స్కూల్కి రమ్మన్నాడు. పరుప్రకాష్ ఇక్కడ ఉన్నాడేంటి? సార్ నేను మీ సోషల్ సార్ని సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పాను కదా నాన్న. ఆయన గుడ్ మార్నింగ్ చెప్పింది నాకా? ఆయన నాకు గుడ్ మార్నింగ్ చెప్తే నాకన్నా ముందు నువ్వే గుడ్ మార్నింగ్ చెప్పేసి నా పరువు తీద్దాం అనుకుంటున్నావా? నిన్ను మీరు పేపర్ కరెక్షన్ చేయండి సార్. సార్ మీ వాడు ఖాళీ పేపర్ ఇచ్చాడు సార్. ఖాళీ పేపర్ ఇస్తావా? నిన్ను శ్మశానంలో ఉన్నానేంటి? నేను రాను. నాగజలు చల్చలమంటున్నాయి. ఆ ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటా. దయ్యం గారు నన్నేం చేయకండి ప్లీజ్. మా నాన్నని కావాలంటే భయపెట్టండి. నేను కావాలంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. చూసావరా? అది నా వాయిస్ విని గజ్జ గజ్జ వణికి వెళ్ళిపోయింది. అది ఈ పరువు ప్రకాష్ ని భయపెడతదా? దేవ్ గారు మీరు ఎక్కడున్నారో నాకు తెలీదు, కానీ నాకు భయపడి గజ్జ గజ్జ వణుకుతున్నారని నాకు అర్థమైంది. అయినా సరే మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. మీరు కానీ వాడిని భయపెడితే
నెక్స్ట్ వచ్చే కాంచనా మూవీస్ అన్ని బస్సులలో మిమ్మల్ని హీరోయిన్ గా పెడతాను. లారెన్స్ మాస్టర్ తో ఒప్పించే బాధ్యత నాది. ఇప్పుడు వాడిని భయపెట్టి వాడిని ఉచ్చపోయించి ఈ పరువు ప్రకాష్ పరువు నిలబెట్టండి చాలు. మీరు వెళ్ళి యాక్టింగ్ నేర్చుకోపోండి. లారెన్స్ మాస్టర్ కి చెప్పి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వమంటాను. సండే రోజు స్కూల్ ఏంటో. పరుప్రకాష్ సార్, నేను మీ ఓడికి మ్యాథ్స్ సార్ని సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాతో పాటే సమానంగా గుడ్ మార్నింగ్ చెప్పి ఈ పరువు ప్రకాష్ పరువు తీద్దాం అనుకుంటున్నావరా? నిన్ను మీరు పేపర్ కరెక్షన్ చేయండి సార్. మీరు పేపర్ కరెక్షన్ చేయండి సార్. ఏంటి సార్ ఈ పరువు ప్రకాష్ పరువు తీద్దాం అనుకుంటున్నారా? ఎన్నిసార్లు చెప్పాలి? ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ చేయండి సార్. వాడు అసలు ఎగ్జామ్ హాల్కి వచ్చి ఎగ్జామ్ రాస్తేనే కదా వాడు ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ చేయడానికి. అంటే వద్దు సార్, వద్దు సార్. వాడు ఎగ్జామ్ రోజు స్కూల్కి రాకుండా బంగోటి సినిమాకి వెళ్ళాడు. స్కూల్లో మాట్లాడతావరా నిన్ను? డైనోసర్ అన్నయ్య నన్నేం చేయకన్నయ్యా. ప్లీజ్ మా నాన్న నుండి ఎలా అన్నా నన్ను కాపాడు. కావాలంటే మా నాన్న పరువు ప్రకాశం తొక్కేసి ప్లీజ్ నన్ను ఎలా అన్నా కాపాడు. ఈ డైనోసర్ ఈ పరువు ప్రకాష్ నే భయపడుతుందా? దీనికి నా ఇన్ఫ్లుయెన్స్ గురించి తెలిసినట్టు లేదు. నానా ఇప్పుడెవరు కాల్ చేస్తున్నావు నాన్న? ఇంకెవరు? ప్రభాస్ అన్నకి. అట్లుంటది రెబల్ స్టార్ తోటి. నువ్వు స్కూల్ పంపుట్టి సినిమాకి వెళ్తావారా? నిన్ను నేను కొట్టేసుకుంటా. ఈ పరువు ప్రకాష్ కొట్టకుండా నీ అంతకు నువ్వే కొట్టుకొని ఈ పరువు ప్రకాష్ పరువు తీద్దాం అనుకుంటున్నావరా? నిన్ను వాటికి వాళ్ళ నాన్న కొత్త చెక్కేసింటాడు. సార్ నెక్స్ట్ జరిగే అన్ని ఎగ్జామ్స్ లో మా ఓడు పాస్ అయ్యి ఈ పరువు ప్రకాష్ పరువే కాదు మీ స్కూల్ పరువు కూడా నిలబెడతాడు. సరేనా? ఓకే సార్. పదరా. సార్ వాడు 4 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడని మీకు ముందే తెలీదా? లేదు సార్. అదేంటి సార్ వాడి చేత మీకు రిపోర్ట్ కార్డ్ ఇచ్చి పంపించాను కదా, మీకు ఇవ్వలేదా? నాకు ఇవ్వలేదు సార్. మరి రిపోర్ట్ కార్డు మీద మీ సైన్ ఉంది. ఏం చేసావురా? ఏం చేసావురా? ఏం చేసావు చెప్పరా? అంటే నాన్న నేను ఒక్క సబ్జెక్ట్ లో ఫెయిల్ అయితేనే మీరు నన్ను కుక్కని కొట్టినట్టు కొడతారు. ఇలా 4 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యా అని తెలిస్తే నన్ను చంపేస్తారని అని 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 అంటే చెప్పరా? నేనే మీది దొంగ సంతకం పెట్టేశానన్నా. ఈ పరువు ప్రకాష్ పరువు ఎవ్వరూ తీయలేరు. ఈ పరువు ప్రకాష్ మళ్ళీ వస్తాడు.